శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆగస్టు 16 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత ద్వాదశి తిథి వచ్చింది. అలాగే మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. కాబట్టి ముఖ్యమైన పని మీద 12 రాసుల వాళ్ళు బయటికి వెళితే ఆ పనుల్లో కొంత అనుకూలత, కొంత వ్యతిరేకత ఉంటుంది. వ్యతిరేకత లేకుండా పూర్తిగా అనుకూల ఫలితాలే కలగాలంటే మాత్రం కొద్దిగా పెరుగు, కొంచెం తేనె, కొద్దిగా పంచదార నోట్లో వేసుకుని వెళ్ళండి. అప్పుడు సిద్ధియోగం ఉన్నప్పటికీ మిశ్రమ ఫలితాలు కాకుండా పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు శివానుగ్రహంతో ప్రయాణాల్లో విజయాలు అందిపుచ్చుకుంటారు. మీ పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు సింహరాశిలో రవి ఇంట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు చిరునవ్వుతో మాట్లాడుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే చిన్న చిన్న విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి. కళారంగంలో కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అవకాశాలు అందిపుచ్చుకోవటం ద్వాదశ రాశుల్లో కళాకారులకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు వస్తాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకుంటారు. పూర్వాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు సింహరాశిలో ఉన్నాడు. అంటే శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన శుక్రుడు రవి ఇంట్లో సింహరాశిలో శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి కుటుంబంలో చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సభ్యులు ప్రేమపూర్వకంగా మాట్లాడుకోండి, చిరునవ్వుతో మాట్లాడుకోండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అన్ని రకాలుగా కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మూలా నక్షత్రం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఈ మూలా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే బంగారం, వెండి ఆభరణాలు, విలువైన ఆభరణాలు ధరించడానికి మూలా నక్షత్రం చాలా మంచిది. శుక్రవారం మూలా నక్షత్రంతో కలిసి వచ్చింది కాబట్టి బ్రహ్మాండంగా బంగారం, వెండి ఆభరణాలు ధరించండి. మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అందులోనూ ఈరోజు వరలక్ష్మి వ్రతం కూడా ఉంది. కాబట్టి బంగారం ధరించినా, వెండి ధరించినా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే వైద్యపరమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. జాతక దోషాలు ఉన్నవాళ్ళు ఆ జాతక దోషాలు పోగొట్టుకోవడానికి అరటి, పనస లాంటి చెట్లు నాటితే ఆ జాతక దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులకు కూడా మూలా నక్షత్రం మంచిది. మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. తీర్థయాత్రలు చేయడానికి అనుకూలం. శత్రువులను మిత్రులుగా మార్చుకోవటానికి, శత్రువులను సమూలంగా నిర్మూలింపజేయడానికి చేసే ప్రయత్నాలకు మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కోర్టు పరంగా ముఖ్యమైన వ్యవహారాలు నిర్వహించడానికి మూలా నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్లతో తగాదాలు అయితే ఆ తగాదాలు చర్చల ద్వారా పరిష్కరించడానికి మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు మూలా నక్షత్రం ఉన్న సమయంలో ఈ పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది. ఈ పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల తర్వాత పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సులు ఏవైనా నేర్చుకోవచ్చు. అలాగే బోరింగ్ పనులు చేసుకోవచ్చు. అదేవిధంగా జల సంబంధమైన ఏ పనులైనా చేయొచ్చు. చెరువులు దవ్వటం, కాలువలు దవ్వటం, బావులు దవ్వటం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు, మీ అప్పులు క్లియర్ చేసుకోవడానికి పూర్వాషాఢ నక్షత్రం చాలా మంచిది. అలాగే ఒక్కొక్కసారి కపట ఉపాయాలు పన్నాల్సి వస్తుంది. కపట ఉపాయాలు పన్నటానికి పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఒక్కొక్కసారి మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మన వైపు న్యాయం ఉంటే మోసం చేసైనా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే
ఆ పనిలో భగవంతుడి విశేషమైన అనుగ్రహం ఉంటుంది, గురువుల బలం ఉంటుంది. గురు బలం వల్ల, భగవంతుడి అనుగ్రహం వల్ల మేషరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకు కూడా ఈరోజు ఏ పని ప్రారంభించినా గురువుల పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. భగవద్ అనుగ్రహం వల్ల, గురువుల యొక్క సంపూర్ణమైన బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాలు చేయటం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవటానికి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బలం ఎక్కువగా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. జీవితంలో మీ కుటుంబం అత్యున్నత స్థాయిలో ఉండటానికి మీరు తలపెట్టే అన్ని పనులు కూడా ఈరోజు విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల కుటుంబ జీవితం ప్రశాంతకరంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో అత్యున్నత స్థాయికి చేరటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా ఉల్లాసం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా బ్రహ్మాండంగా పూర్తి చేయగలుగుతారు, కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న విషయాలకి మనసు నొచ్చుకోకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా పని ప్రారంభిస్తే చిన్న విఘ్నాలు ఎదురవుతాయి. విఘ్నాలు ఎదురైనప్పుడు చెక్కు చెదరకుండా మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. చెవిపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి చెవికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో కన్యారాశి వాళ్ళు ఈరోజు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో మంచి పురోభివృద్ధి కనిపిస్తోంది. తులారాశి విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే అవకాశం ఉంది. కావలసిన కాలేజీల్లో, స్కూళ్ళల్లో సీట్లు లభించే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగ ప్రాప్తి యోగం ఉంది. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళు ఈరోజు కొద్దిగా ప్రయత్నిస్తేనే వాళ్ళ మనసుకు నచ్చిన, వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. విశేషమైన ధనలాభాలు కూడా తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న గాయాలు, దెబ్బలు ఇలాంటివి తగిలే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లిపాయ దగ్గర పెట్టుకోవటం, దుర్గానామాన్ని స్మరించుకుంటూ ప్రయాణం చేయటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని ప్రయాణం చేయటం మంచిది. అప్పుడు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరమైనటువంటి వ్యవహారాల్లో చిన్న చిన్న చిక్కులు చికాకులు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఒక వార్త మీ మనసుకు బాధ కలిగించినప్పటికీ ఆ బాధను పక్కన పెట్టి ముందడుగు వేయండి. అప్పుడు ప్రశాంతతను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా ఆ పనిలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రయాణముల యందు చిన్న చిన్న విఘ్నాలు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి వెల్లుల్లి రెబ్బ దగ్గరుంచుకొని ప్రయాణం చేయటం మంచిది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి. దుర్గానామం స్మరించుకోవటం, ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకొని వాహనాల మీద ప్రయాణం చేయటం కుంభరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. అలాగే అనవసరంగా ధనం ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ధనాన్ని ఖర్చు చేయటం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు గృహంలో శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఈరోజు వరలక్ష్మీ వ్రతం కాబట్టి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఓం వరలక్ష్మీదేవి అయి నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి.
ఓం వరలక్ష్మీదేవ్యై నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకుని వెళితే వరలక్ష్మి అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే ఆ చర్చలు విజయవంతమవుతాయి. అలాగే ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో లాభం కలుగుతుంది. అదేవిధంగా అలంకరణకు సంబంధించిన వస్తువులు ధరిస్తే శుక్రహోరలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి, ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి శుక్రహోర మంచిది. అలాగే తీర్థయాత్రలు చేయడానికి మంచిది. ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి, వాళ్ళతో ముఖ్యమైన చర్చలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది. కొత్తగా కొన్న వాహనాలు మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు దినఫలంలో 12 రాశుల వాళ్ళ ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ప్రతిరోజు నక్షత్ర బలాన్ని బట్టి ఏ పనులు చేస్తే అద్భుత విజయాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే 12 రాశుల వాళ్ళు ఏ మంత్రం పఠిస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.